ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి మూవీసే చూస్తున్నారు వీళ్ళు. ఇంతసేపు అయితే మహావతార్ నరసింహ ఉంటుంది కదా, సో అదైతే చూసిరు. అది నేను నైటే చూసిన, పిల్లలు కూడా ఆల్రెడీ స్కూల్లో చూపించారు. కానీ మళ్ళీ నేను నైట్ చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పిల్లలు ఇంకోసారి చూడాలని చెప్పేసి మార్నింగ్ అది పెట్టినాం. అది పెట్టగానే ఇప్పుడు మళ్ళీ ఓజీ పెట్టుకున్నారు. చూడండి, ఆల్రెడీ ఒక పాల ప్యాకెట్ ఉండే, పాలు వస్తే పగిలిపోయినని చెప్పి పాలు ఏమంటే ఇంకా ఒకటేసారి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చిండు. ఎల్లిపాయలు కూడా లేకుండా అనమాట, ఎల్లిపాయలు తెచ్చిండు. ఇవి ఆల్రెడీ పాలు ఎండాకాలం పగిలిపోతున్నాయి. ఉన్న ప్యాకెట్ కూడా చాయ్ చేస్తే పోయింది, తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టకుండా మళ్ళీ తెచ్చి డైరెక్ట్. ఆల్రెడీ పాలు పగిలిపోయినాయి, ఇట్లా నువ్వు పెడితే ఉంటుందా? ఫోన్ మాట్లాడుతుందా? ఎప్పుడు ఫోనే మాట్లాడతాడు. తాగండిలే, ఇంకా నీ ఒకటి తీసుకొని తాగు. ఫ్రిడ్జ్లు ఉంటేనే పాలు పోతున్నాయి అంటే ఇంకా బయట తెచ్చి పెట్టిండు. రెండు గట్టిగానే ఉన్నాయి, ఇది కూడా గట్టిగానే ఉంది, గట్టిగానే ఉంది. అది కూడా గట్టిగానే ఉంది. ఇక్కడి తర్వాత అది పోతుంది అవన్నీ చూడండి. సో వీళ్ళైతే దోశలు తిన్నారు అనమాట, టిఫిన్ చేసారు. పిల్లలు ఒకటే తిన్నారు, ఇంకా అతను పూజ చేసుకోలేదనమాట. పూజ చేసుకుని ఎగ్ దోశ తింటా అని చెప్పిండు. అంతలో చాయ్ పెట్టింటు ఒకసారి, కానీ అది పోయింది పాలు. మళ్ళీ పాల ప్యాకెట్ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళి గంట తర్వాత వచ్చిండు. గంట తర్వాత వచ్చి పూజ చేసుకొని ఇప్పుడు టిఫిన్ పెట్టే వరకు టైం చూడండి, 11:12 అవుతుంది. 11:12 కాదు, 11:20 అవుతుంది. ఇంక ఈ టైంకి టిఫిన్ ఏమొద్దు, ఛాయ్ ఒకటి ఇచ్చి, ఈ టైంకి ఛాయ్ తాగుతుంది. ఛాయ్ ఒకటి ఇచ్చి ఇంకా అన్నమే చేయంటున్నాడు. పప్పు వంకాయ కూర చేయాలంట. అయితే అయిపోయినాయి అన్నమాట. అన్నం పెట్టిన, కూరలు వచ్చేసి పప్పు చేసిన, వంకాయ చేసిన, అన్నం అయితే ఇప్పుడే పెట్టిన. ఇంకా బాసలను క్లీన్ చేసుకోవాలి. సో జస్ట్ ఇప్పుడే తిన్నా నేనైతే. ఎంత అవుతుంది? 3:30 అవుతుంది. సో ఆఫ్టర్నూన్ మా పెద్దమ్మ వచ్చిండే అనమాట, కొంచెం చిన్న షాపింగ్ చేసుకోవాలని ఉంటే వచ్చిండే. సో వాళ్ళందరు తినేసారు మార్నింగు. సో తిన్న తర్వాత నన్ను తిను 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 అని అన్నారు, కానీ నేను మార్నింగ్ కొంచెం ఎగ్ దోశ తిన్నా అనమాట. సో మా హస్బెండ్ ఏమీ తినలేకుండే, లేట్ అయింది కదా, ఇంకా అన్నమే చేయన్నాడు కదా. సో ఇంకా అదే టైంలో మా పెద్దమ్మ వచ్చిండే అనమాట. సో ఇంకా వాళ్ళకి తిని ఇంకా పెట్టిన తర్వాత ఇంకా పిల్లలు తీసుకొని మా హస్బెండ్ అయితే పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిండు. ఇంకా మా పెద్దమ్మకి అయితే షాపింగ్ చేయించి ఇంకా ఆమె అయితే వాళ్ళ ఊరికైతే వెళ్ళిందనమాట. సో నేను వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నం అయితే తిన్నా. సో మార్నింగ్ నుంచి అసలు ఈరోజు కరెంటే లేదు, వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామంటే చూడండి మార్నింగ్ నుంచి లేదనమాట. సో దీనికి ఇన్వర్టర్ కనెక్షన్ లేదు కాబట్టి ఈడనే చూస్తాను నేను, ఇది ఎప్పుడు ఆనే ఉంటుంది మాత్రం లైట్. సో బట్టలు వేసి పెట్టిన తిప్పుదామని చెప్పి, కరెంటే లేదు మార్నింగ్ నుంచి. సో నేనైతే వాళ్ళు వెళ్ళే ముందే అన్నీ వాళ్ళు వెళ్ళాక కూరలన్నీ ఇక్కడక్కడ సదిరేసి తోమేసిన అనమాట. సో చిన్నోడు గుడ్డు అడిగిండే, బాయిల్ చేసిన, కానీ ఇంకా వాడు పప్పుతోటి ఈ కర్రీస్తో తినేసి ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండు. వాడు వచ్చినాక పెట్టాలి. ఇంక ఈరోజు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో, ఎప్పుడు వేయాలేమో బట్టలు. ఇంకా నైట్కి వస్తే నైటే వేసేసి ఇంక ఇంట్లో కుర్చీలకు వేసేస్తా, మార్నింగ్ కల్లా ఎండిపోతాయి. ఇన్వర్టర్ ఉంది కాబట్టి సరిపోయింది మాకైతే. లేకపోతే ఈ ఎండాకాలంలో అసలు మార్నింగ్ నుంచి లేదు తెలుసా, అసలుకి 10 గంటలకేమో పోయింది, 3:30 అవుతుంది, ఇంకా కరెంట్ వచ్చలేదు అసలు ఈరోజు అయితే. మరి ఏమైనా ఎక్కడన్నా రిపేర్ ఇట్లా ఏమైనా చేస్తురేమో, కానీ చాలా టైం పోయింది కరెంట్. సో ఇంకా వీళ్ళకి కాల్ చేయాలి, 4 గంటలకల్లా వస్తామని చెప్పారు. కాల్ చేయాలి, ఒక్కదాన్ని అయినప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తా. 4:30 అవుతుంది, ఇప్పుడు వచ్చింది కరెంట్. ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే 5:30, 5:45 లోపు అయిపోతాయి. ఇంక ఇంట్లోనే ఆరకేసుకోవాలి, బయట ఎండ కూడా పోయింటుంది. ఎండ పోయి గాలి ఇడిచింది, ఇంకా బయట వేసినా కూడా లాభంలే. అవు కదరా, పేగాలుతుంది ఇంతగానం. బాగానే ఉంటాయి కదా వెళ్ళే ముందు. ఏమైంది?
ఏమైనా కావాలంటే చాకోస్ అడిగినాం 2 షాపులు లేవు బిస్కెట్ తెచ్చినాం ఏం లేవడానికి ఒకటి నన్ను తింటా 2 తింటాడంట 2 బిస్కెట్లు తింటాడంటనా మంచం మీద పడేసి వచ్చిండు వీడికేం సడన్గా పేయి కాలుతుంది బాగానే ఉంటాయి కదా నిజంగానే కాలుతుంది ఏడని తిరిగిన వాళ్ళడ్డు పోయి యాంటీబయాటిక్ ఓపెన్ చేసి 3 days అయింది 3 days లోపే వేయాలి అంతకు మించి వేయకూడదు ఏందేం కదా దాని పైన ఉంటుంది చూడు అవి ఓపెన్ చేసినాం కదా ఇంకా కడుపు నిండుతుంది కరెంట్ ఇప్పుడు వచ్చింది అది కూడా వస్తుంది పోతుంది లైట్గా వస్తుంది వాషింగ్ మిషన్ మళ్ళీ బంద్ చేసిన ఇంకా ఖరాబ్ అయితే ఏం చేయాలని 1 గంట ఆగి వేస్తా ఇంకా ఇంట్లోనే ఆరకేస్తా కదా గంట ఆగి వేస్తే నైట్ ఇంట్లోనే వేసుకోవచ్చు డిమ్ ఉన్నట్టుంది కరెంట్ వేసిండు కానీ డిమ్ ఉంది డిమ్ అంటే అదే ఎక్కువ పవర్ వస్తుంది లైట్గా వస్తుంది చూడండి 2 గుడ్లు ఒలిసి ఇచ్చిన మింగిండు ఇప్పుడు ఇక మళ్ళీ ఇగో పట్టుకో వాటర్ మిలన్ కట్ చేయని పెట్టిండు అందుకే వాటర్ మిలన్ కట్ చేసి ఎక్కడ పెట్టినావు ఫోన్ పట్టుకో అంటే పట్టుకున్నా కనిపిస్తుందా కనిపిస్తుంది ఏం కనిపిస్తుందా చూడు ఇది ఒక్కటి కాదు మొత్తం దూరం పో చాలు చూపి ఇయ్యకుంది మోహన్ ఉపవాసాలు వదిలేయడానికి టైం అయింది ముస్లిమ్స్ వాళ్ళది ఇక్కడొకటి ఉంది ఇక్కడొకటి ఉంటుంది ఇక్కడొకటి ఉంటుంది 3 సౌండ్స్ వినిపిస్తాయి వెంటనే వస్తాయి ఇంక ఇతను వర్క్ చేసుకుంటున్నాడు ఇక బట్టలన్నీ తీగ సైకిల్కి కుర్చీలకు ఆరకేసిన వీళ్ళేమో ఏడున్నారు ఏరీలు ఇక సైకిల్ తిప్పుకుంటున్నారు ఈ టైం అయితే విండోస్ అయితే క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే పాలు కీడవుతుంది ఫుల్ దోమలు వస్తాయి అన్నమాట డోర్స్ క్లోజ్ చేసుకొని విండో తెరుచుకుంటే ఎండాకాలం కదా వేడి గాలంతా బయటికి పోతుంది పిల్లల దగ్గరికి పోవాలి ఫోన్ లోపల పెట్టేసి పిల్లల దగ్గర పోయి చూసుకుంటూ ఉండాలి ఇందులో అయితే ఇగోండి చిన్నోడికి రేపు మార్నింగ్ చేసుకోవడానికి స్కూల్ డ్రెస్ ఉంది వాళ్ళు మార్నింగ్ వేసుకోవాలి సాక్సులు కూడా ఉన్నాయి పొద్దున కల్లా ఆరిపోతాయిలే వాళ్ళు తిన్నారే తిన్నారే వాళ్ళు లడ్డు నువ్వు అనవసరంగా నువ్వు సైలెంట్గా పోతే అయిపోదా వాళ్ళు తిన్నారు ఆరాం పండుకుంటుండే 7:30 అయింది పొద్దున స్కూల్ ఉంది ఇప్పుడు 2 వస్తామంటారు 2 ఇంటికాడ ఉండండి ఓకే వినమా నీకు ముందే జ్వరం పట్టింది మధ్యాహ్నము చిన్నడా నువ్వు మాత్రం పోవురా లడ్డగాడు పోయినా సరే నిన్ను మాత్రం పంప ఎప్పుడు చూసినా నీవే పోతావు పాపం నువ్వు మాత్రం పోవని చెప్తున్నా మరి వాడు పోతారా ఏడికి ఎప్పుడు చూసినా నీవే పోతావా పాపం వాడు ఏడికోనియాడు తొట్లు ఉంది మా పాత ఏరియాలో పోయేసి వస్తామని చెప్పేసి సాయంత్రం నుంచి మనం తీసుకెళ్తాను అంటేనే ఉన్నాడు ఈడు కూడా తయారవుతూ ఉంటాడు వీడు అన్నిటికీ తిరుగుతూనే ఉంటాడు పాపం వాడే ఓడు అప్ప మస్తు గాలి కొడుతుంది ఈరోజు జర బాగా కొడుతుంది గాలి నిన్న మొన్న ఫుల్ ఎండలు ఉండే ఈరోజు కొంచెం గాలి కొడుతుంది విన్ని కూడా జర ఫీవర్ కూడా తగ్గింది మధ్యాహ్నం మెడిసిన్ వేసినాయి కదా
అలిగిండు లోపల, అలిగిండు పోయి మూల కూర్చుండు. ఏం చూడాలా పోయి డిస్టర్బెన్స్ అయితే తంతారు నన్ను వేసి. అడుగు నువ్వు అక్కడ అడుగు ఇక్కడ అడుగు అంటాడు. తొందరండి మీరు. వాడికి ఫీవర్ తగ్గించారా, తిన్నాడు కూడా. చక్కగా కూర్చుంటే రాదారా, ఏం కనిపిస్తుంది, ఎట్లా కూర్చున్నా కనిపిస్తుంది. ప్రపంచం కనబడాలి దానికి వెనకాల ఒకసారి. ఇటు ఏం చేస్తున్నాడో చూద్దాం, లోపల పోయి చూద్దాం. ఈడున్నాడు డోర్ తెరవకప్పా, దోమలు వస్తాయి ఫుల్. చల్లగా ఆలోచన కదా చిన్నడు ఈరోజు. ఇలా అన్న ఓన్లే, రేపు నువ్వు ఓదులే దేనికన్నా. ఓకేనా, ఓకేనమ్మా. నేను అలా చెప్పినట్టుగా గుడ్డు బాయ్ కదా నువ్వు. పుట్టి ఏ పుట్టి పుట్టి ఇక్కడ చూడు, అంత బాంబులు వేలుస్తున్నాయి. ఏముంది దీపావళి కాదు ఈరోజు, ఏమో అయింటది తెలుస్తుంది. దీపావళి అంట, దీపావళి 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 అయిపోయాయి కదా, మళ్ళీ వస్తుంది ఇయర్. దీపావళి కాదా నీకు, మామూలు వెలుస్తావా? రాజసాపు ఒక బండి వేసుకుంటాడు, ఒక షర్ట్ వేసుకుంటాడు. అది కావాలి, తెచ్చుకుందాంలే. తయారీగా అండి నేను తీసుకుపోతాను కదా, నిజమే అనుకొని తయారవుతుండు, దూకుతుండు. సో మేమైతే తినేసినాం అనమాట. ఇంకా మా హస్బెండ్కి అయితే కర్రీస్ ఉన్నాయి, అన్నం కూడా ఉంది. ఆడ తింటా అని చెప్పిండు. ఒకవేళ తినకపోతే ఇంక ఇంటికి వచ్చి తిన్నాను కూడా, వంట అయితే ఉందన్నమాట. సో ఇంతే ఇవాళ వీడియో కనుక నచ్చితే అయితే లైక్ చేయండి. బాయ్.